అసలు మామూలుగా సినిమా రిపీట్ టైటిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది మళ్ళీ? అంటే ఇప్పుడు రిపీట్ టైటిల్స్ తగ్గాయి అయినా కూడా మళ్ళీ ఇంకా ఎందుకు ఇంకా ట్రెండ్ పోయింది కదా, ఇంకా మళ్ళీ రిపీట్ టైటిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? జయమ్ము నిత్యమ్మురా అని పెట్టడానికి ముందు దీనికి టైటిల్ సర్వమంగళం. అదే ఒక క్యారెక్టర్ జర్నీ. సర్వమంగళం అనే వాడితో సినిమా స్టార్ట్ అయ్యి వాడు కరీంనగర్ నుంచి కాకినాడ ఎలా వెళ్ళాడు, అక్కడ నుంచి మళ్ళీ కరీంనగర్ ఎలా వచ్చాడు, వాడి జర్నీయే, సినిమా అంతా జర్నీయే జయమ్ము నిత్యమ్మురా. ఓకే. ఈ టైటిల్కి సర్వమంగళం క్యారెక్టరే కరెక్ట్. నాకు చెప్పినప్పుడు సర్వమంగళమే, నేను షూటింగ్ చేసినప్పుడు సర్వమంగళమే. సర్వమంగళం ఫ్రెండ్ కొందరికి చెప్తే ఇండస్ట్రీలో కొందరు పక్కున్నవేవాళ్ళు, సర్వమంగళం భలేగుంది టైటిల్, ఎంత ధైర్యంగా పెట్టారు. అది దీంట్లో ధైర్యం ఏముందంటే, ధైర్యం అని ఏందన్నా రేపు బిజినెస్ అయ్యేటప్పుడు ఎవడైనా డిస్ట్రిబ్యూటర్ కొంటాడని సినిమా, ఇంకో కొన్న డిస్ట్రిబ్యూటర్కి ఇంకోటి ఫోన్ చేస్తాడు, ఏ సినిమా కొన్నవారంటే సర్వమంగళం అంటే సర్వమంగళం. ఎందుకంటే రమణారెడ్డి గారితో పాటు ఉన్నది కాస్త ఊడిందే సర్వమంగళం పాడిందే అని. సర్వమంగళం అంటే అంతా మంచి అని యాక్చువల్గా. ఇలా ఒక చిన్న నెగిటివ్ స్టార్ట్ అయిందండి మా యూనిట్లోని. మా మధ్యనే మేమేం చేసామంటే అప్పుడు జనరల్ పోల్ లాగా పెట్టుకున్నాం. మా టెక్నీషియన్స్ కావచ్చు, ఆర్టిస్టులు కావచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ని కనుక్కోండి. దాంట్లో 70% 60% సర్వమంగళం బాగుందనే వచ్చింది. దాని తర్వాత నేను ఒక రోజు డైరెక్టర్ గారితో మాట్లాడాను. నేను అన్న మనం టైటిల్ మారుద్దాం, ఇంకేదైనా మంచి బెటర్ టైటిల్కి వెళ్దామంటే సర్వమంగళంకి ఏమైంది సార్ అని. ఒకసారి ఊహించుకో, రేపు పోస్టర్ మీద శివరాజ్ కరుణూరి సర్వమంగళం అంటే ఎలా ఉంటుంది? రేపు ఏదైనా టీవీలో చెప్పేటప్పుడు గీతాంజలి సర్వమంగళంగా చేసిన శ్రీనివాస్ రెడ్డి అంటే చెప్పడానికి కూడా నాకైనా కానీ మన బ్యానర్ ఎస్ఆర్ఎఫ్ ఈ బ్యానర్లో అంతకుముందు వీళ్ళు సర్వమంగళం అని అంటే అలా మీ టైటిల్ మెయినే దానికే అంటే జయమ్ము నిత్యమ్మురా అనుకోండి, ఒక హుందాతనం ఉంది, ఒక కథ ఉంది. సర్వమంగళం కూడా మంచి టైటిల్. బహుశా నెక్స్ట్ నేను పెట్టుకుంటానేమో, ఎందుకంటే ఈ సినిమా ఇప్పుడు ఆడియన్స్లోకి వెళ్ళిపోయింది కాబట్టి ఓహో ఆ టైటిల్ పెట్టారా అని ఇప్పుడు పెట్టుకోవచ్చు. ఫస్ట్ పరిచయం చేసేటప్పుడు మాత్రం కొంచెం ఇబ్బందికరం. అందుకే అప్పుడు ఆలోచించి లాస్ట్కి గెలుస్తున్నాడు. ఇంకో టైటిల్ కూడా స్వాతిముత్యం కూడా వచ్చింది ఆలోచనలోకి. మరీ స్వాతిముత్యం అంటే అది క్లాసిక్. నేను గీతాంజలి చేసినందుకే చాలా ఇబ్బంది పడుతున్నాను. నాగార్జున గారు కూడా ఒకసారి ఇంటర్వ్యూలో అన్నారు, నువ్వు గీతాంజలి కోపం వచ్చింది, హిట్ అయింది కాబట్టి తృప్తి అయ్యా నేను అన్నారు. అట్లా మనం వాటి జోలు వెళ్ళొద్దు. మన ఫ్లేవరు, నేటివిటీ ఫ్లేవర్, నువ్వు క్యారెక్టర్లు తీసుకుంది కూడా జంజాల గారి తరహాలు, ఇన్నోవేటివ్ క్యారెక్టర్స్, కొత్త క్యారెక్టర్లు తీసుకున్నావు కాబట్టి జయమ్ము నిత్యమ్మురా పెడదాం. ఒక కామెడీ సినిమా, అది ఓ మంచి హిట్ సినిమా, ఆ ఫీల్ బాగా అటాచ్ అవుద్ది అని నాకు కూడా ఆయన బాగా ఎడ్యుకేట్ చేశారు. నేను ఆయన ఇద్దరం మాట్లాడుకున్నప్పుడు బాగుంటుంది అనుకొని జయమ్ము నిత్యమ్మురా ఫిక్స్ అయ్యాం. అది ఈరోజు ఆ ఫాంట్ కానీ, వాళ్ళు అనిల్ భాను వాళ్ళు ఇచ్చిన డిజైన్ కానివ్వండి, ఆ డైరెక్టర్ గారు దాంట్లో ఇంప్రవైజేషన్ చేసిన ఏళ్ళు కానివ్వండి, ఆ నవ్వు మొహం కానివ్వండి, అవన్నీ బాగా ప్లస్ ఒక చిన్న సపరేట్గా కనపడింది. అంటే అదేనా నేను ఏదంటే రిపీట్ టైటిల్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, ఇంకేదైనా అందుకోసం అంటున్నాను. ఏదో ఒకటి ఉండాలి సార్. ఇప్పుడు కొత్త టైటిల్ పెట్టవచ్చు, ఏదో ఆత్మవిశ్వాసం లేదా సంథింగ్ ఏదో ఒకటి తీసుకొని మెయిన్ కథలో నుంచి ఆలోచించి ఒకటి తీసుకొని ఒక టైటిల్ పెట్టవచ్చు. కానీ మనం కొత్త డైరెక్టరు, కొత్త బ్యానరు, నేను కూడా కొత్త అన్నట్టే దరిదాపుగా. గీతాంజలిలో పెద్ద హీరోగా పోయినా కానీ మెయిన్ దీంతో ఫస్ట్ ఫ్రేమ్ నుంచి నాదే స్టార్ట్ అవుతుంది. దీంట్లోనే హీరోగా నేను అనుకుంటా ఉంటాను. గీతాంజలిలో నేను హీరో కాదు అనుకుంటాను యాక్చువల్గా. నా కథ ఇది. ఇప్పుడు నేను ఫస్ట్ టైం చేస్తున్నా, ఒక కొత్త టైటిల్తో వెళ్ళి దాన్ని ప్రజెంట్ చేయడం కన్నా ఆల్రెడీ జనాల్లో నానున్న టైటిల్, ఆల్రెడీ ఒక ఫ్లేవర్తో మన జనాల్లో ఉన్న టైటిల్తో వెళ్తే బెస్ట్ అని జయమ్ము నిత్యమ్మురా పెట్టడం జరిగింది. అంటే మన డైరెక్టర్ యూఎస్ బ్యాచ్ కదా, ఆయనకు పాత సినిమా తెలిసి ఉండొచ్చా, తెలియక పెట్టారని నాకు డౌట్ అంతే. లేదు, అతను ఇక్కడ వర్క్ చేసి, ఇక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేసి ఇక్కడ కొంతకాలం ఉండి దాని తర్వాత అక్కడికి వెళ్ళిన అతను, ఆయనతో పాటు ఉండే పరమ్ సూర్యన్స్, అతను క్లోజ్ ఫ్రెండ్, స్క్రిప్ట్ రైటర్ పరమ్ సూర్యన్స్ అని ఉన్నాడు. అతను ప్రతిదీ ఇంచు ఫాలో అవుతూ ఉంటాడు. ఇక్కడ ఏ సెక్టార్లో ఏ సినిమా దానికి స్క్రీన్ ప్లే వైడ్స్ కానీ అతనికి చాలా సపోర్ట్. గ్యారంటీ తెలిసి ఉంటుంది, తెలియకుండా ఉండదు 100%. ఆయన అక్కడ ఉన్నా కానీ ఇక్కడ నుంచి ఆయన ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండేవాడు. ఇంకా ఈ వచ్చిన బాబు ఇట్లుంది ఇండస్ట్రీ స్టైల్ ఇలా. నేను ఎప్పుడన్నా బార్డర్ దాటి వెళ్తే వచ్చేవాడు ప్యాంట్ పైకి లాక్కుంటా, చాలా హైట్ ఉంటాడు, వచ్చి కూర్చోబెట్టి ఏమండి దీని ముందు సీన్ ఇది, దీని తర్వాత సీన్ ఇది, దీని ఎమోషన్ ఇది, ఇక్కడ కట్ అవుద్ది సీను, ఇక్కడ ఓపెన్ అవుద్ది అంటే మళ్ళీ వచ్చే సర్వమంగళం వచ్చే శ్రీనివాస్ రెడ్డి నువ్వు వెళ్ళిపో అని చెప్పి మళ్ళీ చేసేవాళ్ళం.